ఉత్తరాది ఈశాన్య రాష్ట్రాలను భారీ వరదలు హడలెత్తించాయి. అసోంలో వరదలకు లక్షలాది మంది ప్రజలు సర్వం కోల్పోయారు. వందలాది మంది ఆచూకీ గల్లంతైంది. అటు ఢిల్లీ సహా పలు రాష్ట్రాలలో కురిసిన వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం కొనసాగుతుంది. గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరాఖండ్ను వానలు అతలాకుతలం చేశాయి. ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్లో కుండపోత వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఢిల్లీలోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు కుదిపేశాయి. అనేక ప్రాంతాలను వరద ముంచెత్తింది. రహదారులు జలమయమయ్యాయి. ట్రాఫిక్ జామ్లతో హస్తినవాసుల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మహారాష్ట్రలోని నాగపూర్ను వరద ముంచెత్తింది. సోమల్వార్లోని ఓ పాఠశాలను వరద నీరు చుట్టుముట్టింది. చిన్నారులు స్కూల్లో చిక్కుకున్నారు. మున్సిపల్ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. చిన్నారులను తాళ్ల సాయంతో బయటకు తీసుకొచ్చారు. ఎడతెరిపి లేని వర్షాలతో హిమాచల్ ప్రదేశ్లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడడంతో వాహనాలు బురదలో కూరుకుపోయాయి. ఇళ్లు ధ్వంసమయ్యాయి. స్థానిక నివాసాల్లోకి బురద నీరు చేరి ప్రజల కష్టాలకు అంతే లేకుండా పోయింది. ఉత్తరాఖండ్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొండ చర్యలు విరిగిపడడంతో చార్ధామ్ యాత్ర మార్గాలు పలుచోట్ల దెబ్బతిన్నాయి. భక్తుల భద్రత దృష్ట్యా యాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వాతావరణ పరిస్థితులు మెరుగుపడి రహదారులను పునరుద్ధరించిన తర్వాత యాత్రను తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. యాత్రికులు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు. జమ్మూ కాశ్మీర్లో వరదల కారణంగా పలు ప్రాంతాల్లో నివాసాలు, రహదారులు ధ్వంసమయ్యాయి. అధికారులు ఎప్పటికప్పుడు చర్యలను ముమ్మరం చేశారు. ఇక ఎగువన కురుస్తున్న వర్షాలకు అయోధ్యలో నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రం అసోంను భీకరమైన వరదలు ముంచెత్తాయి. అసోంలో ఎటు చూసినా జలవిలయమే. వందల గ్రామాలు మునిగిపోయాయి. పదుల సంఖ్యలో జనం మరణించారు. వరదల దాటికి తట్టుకోలేక వేల మంది జనం సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. అస్సాంను వర్షాలు, వరదలు చిన్నాభిన్నం చేస్తున్నాయి. భారీ వర్షాలకు రాష్ట్రంలోని 7 జిల్లాలు తీవ్రంగా ప్రభావితమవ్వగా 3 లక్షల మంది జీవితం అస్తవ్యస్తమైంది. వేల సంఖ్యలో పశువులు గల్లంతయ్యాయి. లక్షలాది హెక్టార్ల పంట వర్షార్పణమైంది. మరోవైపు వరదల కారణంగా వందలాది ప్రజలు గల్లంతైనట్లు సమాచారం. వారి కోసం సహాయక బృందాలు గాలిస్తుండగా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కాగా ఆగస్టు 3 వరకు దేశంలోని చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో రాబోయే 4 రోజుల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది.